ఆ ఖనిజాన్ని వెలికితీయడం వల్ల యజమానులకు కాసుల వర్షం కురుస్తుంది. కానీ కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, పర్యావరణం దెబ్బతింటుంది. అలాంటి ఎంతో ప్రమాదకరమైన క్వార్ట్ జైట్ ఖనిజ నిక్షేపాలను వెలికితీసేందుకు మాజీ సీఎం జగన్ అస్మదీయ సంస్థ అయిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ముందుకు రావటాన్ని కర్నూలు జిల్లా వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో క్వార్ట్జ్ జైట్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఈ ఖనిజానికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. దీన్ని తవ్వుకుని ఎంతో మంది కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో 10కి పైగా ఇలాంటి మైనింగ్లు ఉన్నాయి. ఇందులో పనిచేసే కార్మికులు ఇప్పటికే 20 మందికి పైగా మరణించారు. దీంతో స్థానిక ప్రజలు పనికి వెళ్లడం మానేశారు. దీంతో పలు మైనింగ్లు మూతపడ్డాయి. ప్రస్తుతం 3 మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిలోనూ ఇతర రాష్ట్రాల వారు మాత్రమే పనిచేస్తున్నారు. కానీ ఓర్వకల్లులో క్వార్ట్జ్ జైట్ మైనింగ్ కోసం సమర్పించిన పర్యావరణ ప్రభావ మదింపు నివేదికలో కాలుష్యాన్ని కప్పిపుచ్చేలా, ప్రజల్ని మభ్యపెట్టేలా ఉన్నాయి. క్వార్ట్జ్ జైట్ తవ్వకాలు, రవాణాతో వెలువడే ధూళి, కాలుష్య మోతాదును ఈ నివేదికల్లో కనీస స్థాయిలో చూపించారు. ఆ గణాంకాల్ని ఎలా లెక్కించారో స్పష్టత ఇవ్వలేదు. ఈ గనుల్లో పనిచేసే కార్మికులపై ధూళి ప్రభావం ఎంతన్నది స్పష్టంగా పేర్కొనలేదు. వాస్తవానికి క్వార్ట్జ్ జైట్ మైనింగ్ తో చెలరేగే ధూళిలో 90% పైగా సిలికాన్ డయాక్సైడ్ ఉంటుంది. ఇది కార్మికుల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. ఈఐఏఆర్లో మాత్రం క్వార్ట్జ్ జైట్ కాంపోజిషన్ వివరాలే ఇవ్వలేదు. ఈ మైనింగ్ వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని తక్కువగా చూపిస్తూ అరకొర సమాచారంతో షిరిడి సాయి సంస్థ నివేదికలు సమర్పించగా కాలుష్య నియంత్రణ మండలి వాటినే వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. వీటి ఆధారంగానే సెప్టెంబర్ 6న ఓర్వకల్లులో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు పేర్కొంది. వైకాపా ప్రభుత్వ హయాంలో 2022లో ఓర్వకల్లులోని 42.05 హెక్టార్లలో 3 క్వార్ట్జ్ జైట్ గనుల లీజుల్ని 20 ఏళ్ల కాలపరిమితితో షిరిడి సాయి సంస్థ దక్కించుకుంది. క్వార్ట్జ్ జైట్ గనుల్లో పనిచేసేవారు సిలికోసిస్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువ. తెలంగాణలోని షాద్నగర్లో గతంలో క్వార్ట్జ్ జైట్ గనిలో పనిచేసిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. దేవరకొండలోనూ పదుల సంఖ్యలో మరణించారు. ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు, బ్రాంకైటిస్ వంటి వ్యాధుల బారిన పడ్డవారు వందల మంది ఉన్నారు. ఈ యొక్క పరిశ్రమ పెట్టడం వల్ల ప్రకృతి ధ్వంసం అవుతుంది. అట్లే రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతింటాయి. అట్లే మనుషులు కూడా ఇది బీడ్చుకొని చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక ఈ యొక్క పరిశ్రమని మేము వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఏదైతే వాళ్ళు మీటింగు పెట్టబోతున్నారో ఆ మీటింగ్ కూడా మేము వెళ్ళి అటెండ్ అయ్యి ఒక వినతి పత్రం కూడా ఇస్తాం. ఈ పరిశ్రమ రాకూడదని చెప్పేసి మేముగా అట్లే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు, అనేక పార్టీలు కూడా గతంలో వ్యతిరేకించినాయి. ఇప్పుడు కూడా మేము కూడా వ్యతిరేకిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వద్దని మేము కోరుకుంటున్నాం. ఉదాహరణకు ఒక కుటుంబమే చూసుకుంటే ఒకటే కుటుంబంలో తండ్రి, ఆయన భార్య, ఆయన కుమారుడు ముగ్గురు చనిపోయినారు. ఇంకొక కుమారుడు మిలుగుంటే ఆ కుమారుడికి ఈరోజు ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఏ పని చేసుకోలేక మరి దిక్కుదోచిన స్థితిలో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఎవరైనా అన్నం పెడితే తినాలేని పక్షంలో ఉంటున్నాడు. కాబట్టి అలాంటి ఫ్యాక్టరీల వల్ల ఎక్కువ కూలీ కోసమని ఆశపడి వారి ఆరోగ్యాలు పాడు చేసుకొని మరి చనిపోతున్నారు. కాబట్టి ఇటువంటి రాకూడదని మేము కోరుకుంటున్నాం. కాలుష్య నియంత్రణ మండలి ప్రకటనతో ఓర్వకల్లు గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మైనింగ్ వల్ల తమ ప్రాణాలు పోతాయని, దీన్ని అనుమతించొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే తమ ఆరోగ్యాలు పాడైపోయాయని బాధితులు చెబుతున్నారు. ఓర్వకల్లులో 10 మందికి పైన చనిపోయింటారు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు. దాని వాసన చూసి అటువంటిది చాలా వెరీ 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 డేంజర్. ఇది ఉంటుంది క్యాన్సర్ కన్నా అతి మించినది. ఇది క్యాన్సర్ ఉన్న పక్కన పెడతారు. ఈ రోగం వచ్చిన ఏం కనుకలేం. అది లోపల పోయి క్షమించి కృంగిస్తుంది మంచిని. వెరీ వెరీ డేంజర్. ఎందుకంటే అటువంటి క్వారీలో నేను పనిచేసిన అటువంటిది వద్దనుకొని సామాన్య బతుకుదామని ఏదో లేబరు మామూలు గ్రామ రైతు పనికి పోయి బతుకుతున్నాం. అడ్డుకుంటాం సార్, మేమైతే అడ్డుకుంటాం. గ్రామ ప్రజలు కాదు, ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా అడ్డుకుంటాం. ఎందుకంటే అది ఎంత డేంజరో మాకు తెలుసు, వర్క్ చేసిన వాళ్ళకి తెలుసు. పెట్టనంతనే మేలు సార్, అది ఇసుక ఫ్యాక్టరీ లేనంతనే మేలు, దానికన్నా వేరేది మేలవుతుంది. అదే వచ్చాను ఆ పేటకి పోయిన వాళ్ళు పెట్టనంత మేలు సార్. ఇప్పుడు ఇంత రానా పాటవాడి కూడా మళ్ళీ దానిలో పోతారా? ఎవరు పోరు. వచ్చే నెల 6వ తేదీన జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.